ఇష్టము అనిష్టము అనేవి లేవు. భిన్న భావాన్ని వదిలేయాలి. అలా వదిలేయక ఏదో హింసా సంకల్పమో ఎవడినో తీర్చడానికో వాడికంటే గొప్పవాడిని కావాలనో సంరంభంగా భగవంతుణ్ణి పూజిస్తాడు. ఒకడు పటం పెడతాడు, పులిహార చేస్తాడు, చక్కగా పూజిస్తాడు. వాడు తామస భక్తుడు అన్నాడు. ఏవో గంపెడు కోరికలన్నీ గంపలో వేసుకొని అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నువ్వు కొట్టే 4 కొబ్బరికాయలకు 4 లోకాల ఫలం అడుగుతున్నావు. 4 కర్పూర బిళ్ళలకి బ్రహ్మాండమంతా నీకు కావాలంటున్నావు. ఇటువంటి కోరికలతో చేస్తావే. యో మాం పృథకు భావ, వేరు భావంతో అతడు రాజసు. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్ వాత దర్పణము యజేతు దివ్యష్టవ్యమితి నిర్గుణస్య హృదాగృతం యథా గంగాంబసో అంబుధౌ మనోగతి రవిచ్ఛిన్న. పరమాత్మను సేవించడమే నా ధర్మం, సేవ కోసం పుట్టా, సేవే చెయ్యాలి అని భావించి నాయందే ఫలాన్నంతటిని వదిలిపెట్టి నన్నే ఆలోచించేటువంటి వాడు సాత్విక భక్తుడన్నారు. వాడి చిత్తం, వాడి ధృతి, వాడి వృత్తి నా దగ్గరికి వస్తుంది. ప్రారబ్ధ కర్మాధీనంగా వాసనలు కలుగుతాయి. వాటిని జయించి చెడ్డ పనులు చెయ్యమని ప్రేరణ వచ్చినా దానిని మార్చుకునే స్వతంత్రం జీవుడికి ఉన్నది. అంతా వెనక చెప్పిందే చేస్తున్నా, అనుభవించడంలో వెనకడిది గాని ఇప్పుడు చెయ్యటం అంతా మన చేతిలోది. మనమేం చేస్తాం? వెనక ఫలాన్ని అనుభవించడం కోసం చేస్తూ ఉంటాం. అది ఎందుకు? అసలే కాఫీ పొడి అయితే దాన్ని ఇంకా మరలో పెట్టి తిప్పడం ఎందుకు? పొడిని పొడి చెయ్యటం పిష్టపేషణం అన్నారు. నువ్వు భవిష్యత్తు కోసం చెయ్యాలి, అది చేస్తావా? చెయ్యం. దైవతంత్రమైన ఈ కర్మ చేత మొట్టమొదలు వర్షంలోకి వస్తాడు జీవుడు. వర్షంలో నుంచి మెల్లగా కంకిలోకి వెళుతాడు గింజగా. ఆ గింజలో నుంచి అది తిన్న తండ్రి గారి కడుపులోకి వెళుతాడు, వాడి రక్తంలోకి వెళుతాడు, వీర్య కణమవుతాడు. అక్కడి నుంచి తల్లిగారి గర్భంలోకి బట్టువాడ అవుతాడు. అక్కడికి వెళ్ళి మాంసమై కలిలమై ఇలా రకరకాలుగా పాపం మాసేన తుషిర, 1 నెల రోజులకు తలకాయ పుడుతుందన్నారు. ద్వాభ్యాం బాహ్వంఘ్రి, 2 మాసాలకు చేతులు పాదాలు పుడతాయి. దివ్యంగ విగ్రహం నఖరోమ అస్థి చర్మాణి లింగ ఛిద్ర ఉద్భవ స్త్రిభి, 3 మాసాలైతే గోళ్ళు, వెంట్రుకలు, చర్మము, సమస్తమైనటువంటి మూత్రపురీష విసర్జన ద్వారాలు బయలుదేరుతాయి. 4 మాసాల్లో 7 ధాతువులు వస్తాయి శరీరానికి. ఆ పైన క్షుత్రుడుద్భవ, ఆకలి దప్పిగా పుడుతుంది పిండానికి. షష్ఠిర్జరాజునా వీత, అమ్మగారి పేగు చుట్టుకొని కడుపులో తిరుగుతూ ఉంటాడు. పిండం కదిలిందా లేదా అని డాక్టర్లు చూస్తారు. కదిలితే బతికినట్టు, లేకపోతే క్లోజు అయిపోయినట్టు. వాడు తిరుగుతూ ఉంటాడు. లోపాలన్నీ తిరిగి వచ్చిన వాడు కదా, వాడికి అనుభవం ఉంది బాగా. సప్తమే జన్మకర్మాణి స్మరతే, 7వ నెల కల్లా వాడికి మనస్సు వస్తుంది. వాడు వెనకటి జన్మలన్నీ గుర్తించుకుంటాడు. అయ్యో, ఇన్ని జన్మలు ఎత్తానే, ఇంత పాపాత్ముణ్ణే, ఇన్ని కష్టాలు పడ్డానే, ఈ పాడు కూపంలో పడ్డానే. అమ్మగారి మూత్రపురీషాలు, శ్లేష్మం, కఫం, దగ్గిన అన్నిట్లో వీడు తిరుగుతూనే ఉంటాడుగా పాపం. ఈ ఆవకాయ వేసుకో తింటే వాడికి చురుక్కుని తగులుతుంది, ఒంటి మీద కారం పూసినట్టు. వీడు ఏది తల్లి చేస్తే దానికల్లా అనుభవిస్తూ ఉంటాడు. ఆహా, మాతుర్జగ్ధ అన్నపానాజ్జై ఏదధాతు రసమ్మతే సీతే సేతే విన్మూత్రయోర్గత్తే సజంతు జంతు సంభవే. ఆమె మూత్రపురీషాల తిత్తుల్లో పడుంటాడు. అందులో క్రిములుంటాయి, సన్నటి పురుగులు, అవన్నీ కాట్లు వేస్తూ ఉంటాయి. తూట్లు పడుతూ ఉంటుంది శరీరం, అబ్బో మొత్తుకుంటూ ఉంటాడు. ఇది నరకం కాదు, వేరే నరకం అంటారేమిటి? కటు తీక్ష్ణ ఉష్ణ లవణ క్షార ఆమ్లాదిభిరుల్బణై మాతృభుక్తై. అమ్మగారు రుచి చంపుకోలేదు పాపం.
కాఫీ తాగుతుంది వేడి వేడిగా, అది వీడికి చురుక్కుని అంటుకుంటుంది, మాడిపోతూ ఉంటాడు లోపల. మావాడు మాడిపోతాడని ఆమె కాఫీ మాంతుందా? స్ట్రాంగ్ కాఫీ, హాట్ కాఫీ హీటర్లోని తీసుకొచ్చి తాగుతుంది పాపం. जय गौ माता, जय गोपाल। आप देख रहे हैं गोकुल धाम गौ सेवा महातीर झज्जर हरियाणा में। ये हमारा आईसीयू वार्ड है। इस वार्ड के अंदर जितनी भी जो हमारी गौ माता हैं, जितना भी गोवंश है, वो सब मेजर एक्सीडेंट है। यहाँ पर कोई भी गाय खड़ी नहीं हो सकती। इनको मशीनों द्वारा बारी बारी करके खड़ा किया जाता है और उन गायों को मशीनों में खड़ा करके उनकी पैरों की मालिश की जाती है ताकि वो खड़ी होने में सक्षम हो सकें और अपने पैरों पे चल सके। यहाँ पर जितना जो गोवंश है वो एक्सीडेंट के कारण किसी गाय की रीढ़ की हड्डी टूटी हुई है, किसी गाय का एक पैर कटा हुआ है, यहाँ तक कि किसी गाय के चारों पैर कटे हुए हैं। तो आप इन गोवंश की पीड़ा समझ सकते हैं। और इन गायों को, सभी गायों को यहीं पे चारा पानी दिया जाता है। सुबह शाम इनको पलटी लगाई। కనుక అద్భుతమైనటువంటి సమస్త బాధలను అనుభవిస్తాడు, అనుకుంటూ ఉంటాడు. ఆహా, ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు లోపల. తస్య ఉపపన్నమవితు యగదిచ్ఛయ ఆర్తనానాతనోర్భువి లసచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం నకుతో భయం ఏమే దృశీ గతిరదర్శ్య సతోనురూపం. సర్వేశ్వర, మీ మహామాయాభూతమైన అజ్ఞానంలో నన్ను పారవేసి ఈ అనంత కోడి జన్మల్లో తిప్పుతున్నావు. మరల జన్మ రాకుండా చెయ్యి స్వామి. నీ చరణార విందాలను నేను పుడితే మాత్రం బయటికి వచ్చినప్పుడు వదలనన్నాడు. శరీరే ఛన్న యథా ఇంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేన అవికుట్ట మహిమాన వృషిం తమేవ వందే పరం ప్రకృతి పురుషయోగో. ప్రకృతి పురుషులకు అవ్వలివాడైన సర్వేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తాను, నమస్కరిస్తాను. గర్భస్థ శిశువు, ప్రతి శిశువు భగవంతుణ్ణి ధ్యానిస్తాడు, ప్రార్థిస్తాడు. యః పంచభూత రచితే రహిత శరీరే ఛన్న. పంచభూతములతో నిర్మించబడ్డ ఈ పాడు శరీరంలో నేను అవస్థపడుతూ ఉంటే సాక్షివిగా ఉన్నావు స్వామి. నీకే బాధ లేదు. ఎవని యొక్క మాయ చేత గొప్ప గుణ కర్మ బంధనంలో నేను ఇరుక్కుని పోయినాను. ఏ మహాతాపాన్ని నేను పొందుతున్నాను. ఈ తాపాన్ని పోగొట్టు స్వామి. నేను భూలోకంలోకి వచ్చిన తర్వాత ఇక తప్పులు చెయ్యను అని ఎన్నో అంటాడు పాపం. ఇన్ని అని 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 చివరకు ప్రసూతి అవుతాడు. ప్రసూతి కాగానే వాడికంతా అయోమయం అయిపోతుంది. ఎందుకు వచ్చాము ఇక్కడికని. వాణ్ణి మనలో తీసుకోవటానికి మొహాన నీళ్లు చల్లి ఏడిచాడంటే సంతోషపడతారు. పిల్లవాడు ఏడిచాడంటే ఏడుస్తాట. మొదటి ఏడుపు ఏమిటంటే అయ్యయ్యో నా జ్ఞానమంతా పోయింది అని ఏడుస్తాడు. ఇక్కడికి రాగానే అన్నీ మనం నేర్పుతాం, వాడు నేర్చుకుంటాడు, అలవాటు పడతాడు. మెల్లమెల్లగా అన్నీ మనకే నేర్పుతూ ఉంటాడు. మెల్ల కొన్నాళ్ళ ఎప్పటికా కూర్చోయా ముసలాయన నీకేం తెలుసు, నీకు నేను చెబుతానంటాడు. పిల్లవాడు పెద్దవారికి చెబుతారు. గుడ్డు వచ్చి పిల్లనెక్కరిచ్చిందంటారు. ఇది మహామాయ. బలం మే పశ్య మాయా. అమ్మా, ఇది ఎవరి బలం? నా మాయాబలం అన్నారు కపిల మహర్షి వారు దేవహూతికి. తల్లి, యా కరోతి పదక్రాంతం భూవిజృంభేణ కేవలం. సమస్త జగత్తును మాయామోహంలో చేసేదే స్త్రీ మోహం. స్త్రీ మోహంతో పతనం కానివాడు దేనితోటి పతనం కాడు. విశ్వామిత్ర పరాశరాదులు కూడా ఇక్కడ తల్లకిందైనారు అటో ఇటో. అక్కడ నిగ్రహించిన వాడే సమర్థుడైన వాడు. స్త్రీ అనేది ఆనందం కల్పించేదా? కాదు, మహా దుఃఖం, మృత్యువును కల్పించే వస్తువు. ఈ గర్భనరకం స్త్రీ వల్లేగా వచ్చేది ప్రతివాడికి. యహ అపయాతి శనైర్మాయాయోషిద్దేవ నిర్మిత తామీక్షేత ఆత్మనో మృత్యుం. ప్రియురాలు అందగత్తె, షోక్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది అనుకుంటావే. కాదురా, నీ మెడకాయ పిసగటానికి తాడురా, నిన్ను చంపటానికి మృత్యువురా. ఆ దృష్టి తెచ్చుకో. నీకెక్కడా మోహం అనేది కలగదు. క్షేమస్వరూపుడవుతాడు. స్త్రీ సంగత్యం వల్ల స్త్రీని భావించి భావించి స్త్రీ అయి కూడా పుడతాడు మళ్ళీ. ఈ మోహం అనేది మహా గొప్పది. దేహేన జీవభూతేన
లోకాతు లోకమనువ్రజన్ను భుంజానయేవ కర్మాణి కరోతి అవిరతం పుమాను. విసుగుందా చేసిన పనే చేస్తాడు. నిన్న గడ్డం చేసుకున్నాం, ఈ పూట గడ్డం చేసుకున్నాం. నిన్న తిన్నాం, ఇవాళ తిన్నాం. నిన్న పన్నాం, ఇవాళ పన్నాం. నిన్నటి కంటే ఇవాళ చేసిన ఘనం ఏమిటి? చేసిందే ఏమిటయా మొహం మొత్తదు. చూసిందే చూస్తే మొహం మొత్తదా? మొత్తడం లేదే. ఏముందో ఈ రుచి, అదే మాయా, మహామాయ. దాని నిర్వేదంతో తోసేస్తారు యోగులు. దొరికిందే తింటారు. ఏది తింటే అదే రుచిగా ఉందంటారు. ఈ పాడు పొట్ట నిండటమే గాని ఈ నాలిక దాడితే రుచ పచ. ఆవకాయ ఒకటే, మైసూర్ పాకు ఒకటి, కూల్ డ్రింక్ ఒకే, హాట్ డ్రింక్ ఒకటి. లోపలికి వెళ్ళిన తర్వాత హాటు హీటులు స్వీటులు ఏం లేవు. ఇవన్నీ పైన ఉన్న గోటే. కనుక అనవసరమైనటువంటి భ్రమపడి ఈ విషయభోగాల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. స్వధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు. విశ్వతోముఖుడు ఉన్నాడు. విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్. సర్వవ్యాపకుడు నారాయణుడు. ఆ పరమేశ్వరుని, భగవంతుణ్ణి, ముకుందుణ్ణి ఆరాధించాలి. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా. అమ్మా, हरे कृष्णा। श्री श्री रुक्मिणी द्वारकाधीश मंदिर का निर्माण कार्य अपने अंतिम चरण में है। भगवान के लिए నువ్వు చెప్పిందంతా బాగా విన్నావా తల్లి? శ్రద్ధతో విను. విశ్వాసం శ్రద్ధ అంటే ఏదో ఆయన చెప్పాడు మనం విన్నామంటే అయిపోయి. అందుకే భగవంతుడు 2 చెవులకి 2 బొక్కలు పెట్టాడు. ఇక్కడ వింటే అటు పోతూ ఉంటుంది. అందుపదే అక్కర్లేదంతా నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది.